ఫార్ములా కార్ని చూడరా, ఫార్ములా అన్నావు, యాంగిల్ అన్నావు, నాశనం చేసావు. ఆగరా, ఇప్పుడు ఏమైంది? బంపర్ ఊడిపోయింది, పెట్టేయచ్చు, బానెట్లు లేచిపోయింది, నొక్కేయచ్చు, టైర్లు బాగున్నాయి, వెళ్ళిపోవచ్చు. టైర్ గోవింద. ఏం పర్లేదు, ఒక అరగంటలో రెడీ చేయొచ్చు. బెంజ్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా ఏంటి? బ్యాక్ టైర్ లేదా? అయ్యో మామా, రే ఇంతకీ గీత ఎక్కడరా? హెల్ప్ మీ ప్లీజ్, సేవ్ మీ. వీడు కంటి చూపుతోనే కరప్ట్ చేసేలా ఉన్నాడు. ఏంటి గీత ఈ మిడ్ ఫారెస్ట్ లో సర్కస్ ఫీట్లు, సెక్సీ పోజులు? హే వాట్ ఆర్ యు సీయింగ్? ఐఎమ్ జస్ట్ సీయింగ్ వాట్ ఆర్ యు షోయింగ్ బేబీ. మధ్యప్రదేశ్ మాత్రం మెస్మరైజింగ్ ఉంది. రాఘవేంద్ర గారి సినిమాలో రోల్ కోసం ట్రై చేస్తున్నావా ఏంటి? ఇడియట్, నువ్వే నాకు హెల్ప్ చేయక్కర్లేదు. శివ ప్లీజ్ హెల్ప్ మీ. శివ వస్తలా గీత. ప్లీజ్. ఏంట్రోయ్ ఈ మధ్య నీకు బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువైనట్టుంది. అవునరా. అబ్బో బంగారం, కొంచెం క్రాస్ సెట్ చేసుకోమ్మా. ఫోటో తీసి సందేహం పంపించాలి, దీంతో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అమ్మో సారీ గీత, చూసుకురా పట్టుగా అదరా, చూసుకురా బాబు. పురుషోత్తం గారు, పురుషోత్తం గారు మిమ్మల్ని. హెల్ప్ మీ ప్లీజ్. రాణి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. చూడు పాప, ఇక్కడ అందరికి పాపలు ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ లేని గబ్బర్ సింగ్ నేను ఒక్కడనే. ఒక్కసారి వేసుకో, వచ్చి హెల్ప్ చేస్తా. బ్లాక్ మెయిలా? లేదమ్మా, 108కి ఈమెయిల్ చేస్తాను, వాళ్ళు వచ్చి నేను సేవ్ చేస్తాను. సారీ ప్లీజ్ హెల్ప్ మీ. జస్ట్ సెకండ్. దీనికి కొలెస్ట్రాల్ తక్కువ, ఎక్స్ట్రా ఎక్కువ. వీడేంటి మంగోలియన్ మంకీలా అంత ఈజీగా ఎక్కిస్తున్నాడు? ఏంటలా గుడ్ల గుబల చూస్తున్నా? చెయ్యివ్వు. ఇందాకేదో 10 సెంటీమీటర్స్ గ్యాప్ మ్యాప్ అన్నాం. పర్లేదు, చెయ్యి పట్టుకో. కాసేపు గాజులాడు అనుకుంటాను. ఉసే చంద్రముఖి, ఎంత మాట అన్నావే. గాజులోడని చెప్పి గుండెల్లో గాజు పైకలు గుచ్చా కదే. ఐఎమ్ హర్ట్, ఐ మిడిల్ డ్రాప్. అయ్యో అదేంటి లాంగ్వేజ్ మార్చారు? మరి మార్చక థమ్సప్ ప్యాడ్ లో మహేష్ బాబు లాగా ఏదో అదరకూడదని వస్తే గాజులోడని, లేడీస్ టైలర్ అని, నాలో ఉన్న రవితేజని రచ్చగొట్టావు కదా. ఓ సారీ, పల్స్ చూసి డాక్టర్ అనుకుంటాను. ఓకేనా? అబ్బచ్చా, పోలియో చుక్కలేసే నర్సేమనుకో. ఇదిగో ఇదే ఫైనల్. రిలేషన్షిప్ కరెక్ట్ గా చెప్తానే రెస్పాండ్ అవుతా. కాసేపు నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటాను. డైలాగ్ ఓకే, కానీ ఫేస్ లో ఫీల్ మిస్ అయిందమ్మా. బావా, నీ గర్ల్ ఫ్రెండ్ కష్టాల్లో ఉంది, కాపాడు బావా. గుడ్, కానీ కాపాడటానికి ఎక్కడ పట్టుకోవచ్చు, ఎంతసేపు పట్టుకోవచ్చు చెప్తే ప్లాన్ చేసి రెస్క్యూ చేస్తాను. ఈ టైంలో కామెడీ లేటరా బాబు. ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకో, కావాల్సినంత సేపు పట్టుకో. నన్ను సేవ్ చేయరా మగడా. మొగుడా, నాకు ఈ రిలేషన్షిప్ నచ్చింది, ఫిక్స్ అయిపో. ఇదిగో ఈ చేయి పట్టుకో. ఏంటి గీత, చేయి పట్టుకోమంటే కాలు పెట్టుకున్నావు? రా పైకి రా, గట్టిగా గట్టిగా పట్టుకో. మొత్తానికి ఎంత పక్కగా ఉన్నా, ఎంత వెయిట్ ఉన్నా వింటే. ఓ హెడ్ వెయిటా? పైకి రా, గట్టిగా పట్టుకో. ఇప్పుడు రాఘవేంద్ర గారి స్టైల్లో ఒక సాంగ్ వేసుకుంటే. ఆహా, ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి 7 సెంటీమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టు. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళరా. అజయ్, ఈ రోడ్ లో కష్టం, మెయిన్ రోడ్ ఎక్కించండి ప్లీజ్. ఇవి సిటీ రోడ్లు కావమ్మా, ఎక్కడ పడితే అక్కడ లెఫ్ట్ రైట్ లో ఉంటానికి. డీప్ ఫారెస్ట్ అయిన ఏరియా మ్యాప్ మొత్తం నా మైండ్ లో ఉంది. నెక్స్ట్ 100 కిలోమీటర్స్ వరకు ఇదే వే, తప్పదు. ఇది తప్పదు నాన్న. అజయ్, ఇంకొక 2 నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది. వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోనీ నాన్న, అర్థమైందా? ఓకే రా బావా. స్వర్గానికి వెళ్తున్నాడు. నరకానికి 4 సెంటీమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా? ఇది ఒసామా బిన్ లాడెన్ చెల్లులై ఉంటుందిరా. ట్విన్ టవర్ సెంటర్ లో షార్ప్ గా అటాక్ చేస్తుందిరా.
రే అజయ్, ఆ, ఇంకొక కిలోమీటర్ దూరంలో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందా? బ్రేకర్ లేదురా. బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ. డైవర్షన్ ఉంది, చూసి ఎక్కించేరా. డైవర్షనా? మ్యాప్ అయితే నీ మైండ్ లో ఉందన్నావు ఇందాక, గుర్తులేదా? అన్నానమ్మా, ఇందాక స్వర్గంలో ఉన్నప్పుడు రూట్లు మ్యాప్లు సరిగ్గా గుర్తులేవు. రే ఓతులో పడకుండా చూసి పోనేరా. ఆ, అదే నేను ఎక్కాల్సిన బస్సు. దాన్ని ఓవర్టేక్ చేసి ఆపండి. హే గీత, నీ ఫోన్ నెంబర్ ఇవ్వా? వాట్? నా నంబరా? ఆ. హలో, నీతో ఇంత ట్రావెల్ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను. లైఫ్ లో నీ మొహం చూడకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. హే, జస్ట్ ఇన్ కేస్ ఆ దేవుడు నీ మాట వినకపోతే, నీకు నన్ను కలవాలనిపిస్తే గోవాలో రియా రిసార్ట్కి వచ్చేసి గెట్ లాస్ట్. పోనీరా. రై రై. గీత, నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే. రే అజయ్, ఒకసారి లెఫ్ట్ తీసుకురా. ఇదేరా మా నాన్నగారు కలల సామ్రాజ్యం. ఏం మాట్లాడుతున్నావురా? ఇదే నేను ఇక్కడే పుట్టాను రా. ఒకప్పుడు ఈ ఏరియాలో ఇదే పెద్ద హోటల్. ఇదేరా నా 5 స్టార్ డ్రీమ్. 5 స్టారా? ఉండండి, చూపిస్తా. చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టం నేను పడకూడదని ఇదే హోటల్లో సర్వర్ స్థాయి నుంచి సారని పిలిపించుకునే స్థాయి వరకు ఎదిగారా మా నాన్న. మా నాన్న నా కోసం కొన్న కలరా ఇది. పార్ట్నర్స్ మోసం చేయడంతో ఇది ఆయన చేయి జారిపోయింది. ఆయన మా చేయి జారిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ హోటల్ వేలానికి వచ్చింది. నాకు పేరు పెట్టి మా నాన్న పేరు నలుగురు నోట వినాలంటే నాకు ఇది కావాలి. దీన్ని నేను దక్కించుకోవాలంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000, అది 4 రోజుల్లో. స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ లాంటిది నా కళ. ఎక్కువ టైం లేదు, దాన్ని ఎలాగైనా అందుకోవాలని రకరకాల షార్ట్ కట్స్లో ట్రై చేస్తుంటాను. అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా, డబ్బు కోసం ఏదేదో చేస్తుంటావని. దీనికోసమేనా? హోప్ ఐల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్. రే, ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టిందిరా నీకు? ఎనీవేస్, ఇక నుంచి ఈ డ్రీమ్ నీది కాదు, మనందరిది. ¡Ay, caramba! ¡Hola, la, la, la! రే అజయ్, రూమ్ సూపర్ రా. అవునరా, సూపర్. రే, గోవా మనం త్వరగా రెడీ అయ్యి రమ్మని తెలుస్తుందిరా. బాటిల్ ఓపెన్ చేస్తూ 2 పెగ్గులేసి రోడ్ ఎక్కామంటే వావ్, మా వెడ్డింగ్కి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా తెచ్చావా? జోక్స్ ఆపరా. వెడ్డింగ్ రోజున సందీక్ నేను ఇవ్వే గిఫ్ట్ ఇదే. నాయనమ్మ నాకు కాబోయే భార్య కోసం స్పెషల్గా చేయించి ఇచ్చింది. కరెక్ట్ కాదురా. ఈ రింగ్ సందీక్ సూట్ అవుతుంటావా? రేయ్, ఈ రింగు సంధ్యవేలకు సూట్ అవుతుందిరా, కానీ సంధ్య నీ లైఫ్కి సెట్ అవ్వదు. ఏ తన దగ్గర కోట్లు లేవనా? కోట్లు లేకపోయినా పర్లేదురా, కామన్ సెన్స్ ఉండాలిగా. పైగా సంధ్యకి నీ మీద ప్రేమ కంటే అధికారం ఎక్కువ. ఏమరా, నీలాగా కోట్ల కోరికలు నాకు లేవు. నేను ఒక డాక్టర్, తను ఒక డాక్టర్. ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్గా ఉండగలం. ఇంకా బిహేవియర్ అంటావా? లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్. తను ఎలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగలని నమ్మకం నాకుంది. ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు? వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది, వాడి నమ్మకం వాడిది. ఎనీవేస్, కంగ్రాట్స్ రా. రే, అన్నీ రెడీ. మిక్సింగ్ కి సోడా తెచ్చాను, చిప్స్ తెచ్చాను, చిక్కులు తెచ్చాను, నాటుకోళ్ళి లెగ్స్ తెచ్చాను. అన్నీ ఓకేరా. ఎంతకి మంత్ తెచ్చావా? తెచ్చేసా. సూపర్ మందు దొరికిందిరా, తాగితే గాల్లో తేలడమే. వా వా, గోవా పైన స్టార్స్, కింద బార్స్, ఓ పక్కన సీ, ఇంకో పక్కన ఖుషి. అరే, ప్రతి సిటీ గోవాలో బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడు గోవా ఎవడు రాడు. ఎవరు రాడు? అక్కడేం చేస్తున్నారు సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా?
ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. మీ పేరు? బొక్క బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా. ఆయనే కదా నా క్రియేటర్, ఇప్పుడిప్పుడే పైకొస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి? ముందు నా స్టోరీ వినండి. మీకు షాక్ ఇద్దామని ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ ₹1 మీకే ఇవ్వాలని డిసైడ్ చేశాను. క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు ₹1 రివార్డు వచ్చింది. అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది. ఆమె కోసమే నేను గోవా వచ్చింది. షో చేయకండి సార్. షో కాదు, నా స్టోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్, అభివాణ లాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటానండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది, మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. వాట్ ఆర్ యూ టాకింగ్? అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని. వయసు వచ్చాను సార్ ఎక్స్పెన్సివ్ ఐ టెల్ యూ. శాస్త్రి గారు, మహేష్ బాబుకు ఉన్నదేంటి, బొక్కాకు లేనిదేంటి? క్లారిఫై. చెలస్. ఇదేంటి సార్ ఇలా రెచ్చిపోతున్నాడు? యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా. పేమెంట్ ఇవ్వలేదని ఇలా రియాక్ట్ అయ్యాడు. ఎడిటింగ్ లో లేపేయచ్చు కదా సార్. ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఐటమ్. మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా, దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను. నా నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశాను. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఆ ఓటమిని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి నాన్న.